హాయ్ గైస్, సీజన్ 4 కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ న్యూ సీజన్ స్టార్ట్ అయింది. కొత్త మ్యాప్ వచ్చింది. కొత్త మ్యాప్ని సరదాగా మనం హెలికాప్టర్లో చూద్దాం. గేమ్ ఆడను, జస్ట్ ఏంటంటే హెలికాప్టర్లో మొత్తం సరదాగా మ్యాప్ అంతా చూద్దాం. అంటే ఇందులో ఏంటంటే మనం బ్యాటిల్ రోల్ ఆడతాం, కానీ జస్ట్ సేఫ్ కీపింగ్ కోసం గన్ కలెక్ట్ చేస్తాం. గన్ కలెక్ట్ చేసి ఏమనుకుంటానంటే ఏదైనా హెలికాప్టర్ కానీ ఏదైనా బస్సు కానీ లారీ తీసుకొని సరదాగా మ్యాప్ అంతా తిరిగి చూద్దాం. సో ఇందులో ఏం వాడుతానో చూడాలి. వచ్చినోడికి ఏమొస్తుందంటే బ్యాటిల్ స్ట్రీట్ ట్రైన్ ఏంటంటే కొత్త క్యారెక్టర్ స్పెషల్ ఆప్షన్ Fire sale started in 1 minute. జీప్ ఉంది. జీప్ లారీ ఉంది, జీపే. సో ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఏమన్నా ఉంది చూడాలి. కొంచెం లేవు. Fire sale first blood. మధ్యలో ఏదన్నా వెహికల్స్ ఈ వెహికల్ వాడదాం. ఇదైతే అట్లీస్ట్ కొంతసేపు కొత్త కొంచెం బాగుంది, లుక్ బాగుంది. ఆల్మోస్ట్ నేను కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ స్టార్ట్ అయినప్పుడు దానితో పోలిస్తే The safe zone is collapsing. ఓకే ఒక నిమిషం ఇంపార్టెంట్.
సినిమా ఏమైపోవాలి ఇండస్ట్రీ అనే ఆవేదన ఒక ఏకమొత్తంగా వాళ్ళు మాట్లాడారు. దాదాపు అదే ఆవేదనని తమన్ వ్యక్తపరిచారు. Airdrop incoming. తేడా ఏంటి? మీకు అభిమానులు వస్తే Fire sale will start in 1 minute. కానీ దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? నారాయణ గారు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఇక్కడ స్టార్ట్గా కాలిపోతుంది. ఏ శుక్రవారం వివేక ఆధారం వివేకే అంతేత మాది శుక్రవారం పడుతుంది. ఈ శుక్రవారం పడుతుంది అనే మాటను యథార్థం చెప్తా ఉండాలి. అంటే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కలిసి అందరూ పూర్తిగా సమన్వయంతో చేసుకోవాలి. ఈ సినిమాని ఏం బ్యాక్ చేస్తారు? కొత్తగా రైల్వే ట్రాక్ కూడా పెట్టారు. ఐ థింక్ బాగుంది. కొంచెం ఏరోప్లేన్స్ ఐ థింక్ బాగానే యాడ్ చేశారు. Airdrop has been delivered. Heads up, soldier. It's time for a fire sale. అందుకని సంయమనం పాటించడం కంటెంట్తో సంబంధం లేకుండా దాడి చేస్తుంది. ఆ ఫలితం శక్తి ఈ పబ్జీకి కాల్ ఆఫ్ డ్యూటీకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. కానీ పబ్జీలో మనకి సివిలియన్స్ టైప్లో ఉంటుంది, ఇందులో ఆర్మీ అని ఉన్నాయి. కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఆర్మీ కింద ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇది కొంచెం మారింది కాల్ ఆఫ్ డ్యూటీ కూడా. మ్యాప్ కొంచెం పెద్దదే కంపేర్ టు Airdrop has been delivered. పాత మ్యాప్తో పోలిస్తే చాలా పెద్దది. క్రాయ్ అనుకుంటుంది, కేఆర్ఐ క్రాయ్. మౌంటైన్స్ ఎడారి ఉంది, కానీ ఎడారి Fire sale will start in 1 minute. పోసారు రూట్, మెయిన్ రోడ్లు మారి వెళ్ళగలుగుతారు. Airdrop incoming. Half of the players are eliminated. The EMP drone is ready. Airdrop has been delivered. Time for a fire sale.
Airdrop has been delivered. ఇంకొకరు ఎవడో వెళ్తున్నాడు The safe zone is collapsing. జస్ట్ ఏ గేమ్ ఆడకుండా జస్ట్ అలా సర్వే అవుతూ ఉంది. ఈ రైల్వే ట్రాక్ బాగా నచ్చింది. అయిపోయింది, రిస్ట్రిక్షన్ వచ్చేసింది. కొంచెం ఇది డెజర్ట్ మ్యాపింగ్లోకి వస్తుంది అనుకుంటుంది. Airdrop incoming. Airdrop has been delivered. అప్పుడు ఝాన్సీ నువ్వు కాకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటామని అంటాడు. దానికి కృష్ణ అది అసాధ్యం, ఈ అతను యూజ్ చేయలేదని అంటూ అతన్ని దేవుడితో పోలుస్తాడు. ప్రత్యేకిస్తూ కుమార వల్ల సీన్ అవుతుంది. ఒకసారి అతనితో మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఉన్న దేవాలయాలుగా ఉన్న ఈ సమాజానికి ప్రాణం పోతాడు. కానీ ఇంతకంటే దాన్ని సాధించడానికున్న ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి ఆధీన సాధన. కానీ దాన్ని సాధించేందుకు నువ్వు అష్టలింగ రుద్రపీఠం వేయాలి. ఏ మాత్రం నియమం పెట్టినా నీ ప్రాణాలు పోతాయని అష్టలింగ రుద్రపీఠం వేసేందుకు ఒప్పుకుంటాడు. ఇంకా సాధువులు పూజారులందరూ కలిసి అఖండ పీఠాన్ని సిద్ధపరుస్తారు. అఖండ ఒంటికాలతో నిలబడి శివుడికి దండం పెట్టి అష్టలింగ రుద్రపీఠాన్ని మొదలు పెడతాడు. పీఠం ముగిసేంత వరకు తను ఈ పొజిషన్లోనే ఉండాలన్నమాట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత టిబెట్ బార్డర్ దగ్గర ఉన్న ఒక విలేజ్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఆ విలేజ్లోని ప్రజలందరూ హ్యాపీగా సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా అక్కడికి వచ్చి జనాలందరూ సంతోషిస్తారు. ఈ చిన్న జనాలు చాలా పేర్లు గత 100 సంవత్సరాలుగా వీళ్ళ కాలంలోనే బార్డర్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ప్రస్తుతం ఈ జనాలు జనాలు మంచిగా కాదు, ఫ్యామిలీ కూడా మంచిది కాదు. వీళ్ళు ఇక్కడి నుంచి మార్చుకుంటూ వీళ్ళు ఇండియాలో కలిసిపోతామని ఆ విలేజ్లోని ఒక వ్యక్తి చైనా గవర్నమెంట్ దాంట్లో జనాలకు కోసం వచ్చి ఆ లెటర్ రాసిన వ్యక్తితో పాటు ఆ విలేజ్లోని జనాలు వాళ్ళు ఇండియాలో కలిసిపోతామన్న మాట వల్ల జనాలకు పిచ్చ కోపం వస్తుంది. అంటే వీరికి ఇండియా అంటే ఎంత కాలంగా ఊహించుకోండి. కట్ చేస్తే జనాలకు ఒక ఫోన్ కాల్ రావడంతో వాళ్ళు వెంటనే అక్కడ నుండి రికార్డ్ చేసి వెళ్తారు. ఇలా చూస్తే గాలి దగ్గర ఇండియా నుండి చైనీస్ సోల్జర్స్ మధ్య జరిగిన గొడవల్లో జనాలు కొద్ది చనిపోతారు. ఉన్న ఒకదానొక కొడుకు ఇండియన్స్ చంపేయడంతో జనాలు కోపంగా రగిలిపోతారు. చావుకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని తన వెంటనే చాకులు పెట్టి వెళ్తాడు. ఈ చాకులు వచ్చి చంపాలన్నమాట. సో తనకి ఇండియాని ఎలా గడ్డకొట్టాలో బాగా తెలుసు. సినిమాని ఎలా నాశనం చేయాలో తెలుసుకునేందుకు ఈ చాకులు పెట్టి వెళ్ళగా ఆ సినిమాని చాకు చదువుకుంటాడు. ఇండియాని ఎలా గడ్డకొట్టాలో తెలుసుకునేందుకు నిలబెట్టి తీస్తే ఇండియాకి గడ్డకొట్టే చదువుతున్నారని ఈ కాస్త షాక్ అవుతాడు. అప్పుడు చాలు ఇండియాని కొట్టాలంటే దాని మేళల్లో పెళ్లి కొట్టాడు. ఇండియన్స్కి దేవుడు అంటే భక్తి ఎక్కువ. వాళ్ళు ప్రతి దానికి దేవుడిపైనే ఆధారపడతారు. ఏం జరిగినా సరే దేవుడిపై భారం వేసి దేవుడే చూసుకుంటారు అని నమ్ముకుంటారు. అందుకే వాళ్ళకి దేవుడు ఎక్కువ. Watch out. K9 unit incoming. The safe zone is collapsing. Airdrop incoming. Airdrop has been delivered.
The safe zone is collapsing. Watch out, K9 unit incoming. The EMP drone is ready. యుద్ధంలో మరణిస్తాడు. అప్పటి నుంచి వచ్చిన ఆర్మీలో ఉంటే ఒక మంచి పొజిషన్కి చేరుకుంటుంది. ఇలాంటి మంచి వ్యక్తి దగ్గర జాయిన్ జన్మవుతాడంటే బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జాయిన్ మామూలు అమ్మాయి కాదు, ఫ్యూచర్లో తను మన దేశానికి బాగా ఉపయోగపడుతుందని అర్చన అనడంతో తను చాలా సంతోషిస్తాడు. అఖండ మూవీ ఫస్ట్ పార్ట్లో పెద్ద బాలయ్య అంటే అఖండ ఉన్నాడు కదా, నా జీవితం ఆ శివుడికే అంకితం అని చెప్పి అఖండ తన కుటుంబాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతాడు కదా. అప్పటి నుంచి వాళ్ళమ్మ తనని దిగులతో నిండిపోతుంది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఒక గదిలో కూర్చుని నా కొడుకుని నా దగ్గరికి మళ్ళీ ఎప్పుడు పంపిస్తామని శివుడిని రోజు ప్రశ్నిస్తుంటుంది. Watch out, K9 unit incoming. ఫ్రెండ్స్ అర్చన తిరిగి డిఆర్డీఓకి వెళ్ళడం చక్కగా జరిగిపోతాయి. అసలు క్రాంతి తయారు చేసిన ఆయుధం మరేదో కాదు, అదొక వైరస్. The safe zone is collapsing. మనిషి శరీరంలోకి వెళ్ళిన 6 గంటల తర్వాత ఈ వైరస్ తన పనిని మొదలు పెడుతుంది. మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. ఇటు చూస్తే రావడంత చూస్తారు. కృష్ణమాచారి కూడా తన ఫ్యామిలీని తీసుకుని మహాకుంభమేళకు హ్యాపీగా వస్తాడు. వచ్చిన భక్తులందరూ గంగా నదిలో మునకలు వేస్తుండగా అదే గ్యాంగ్ వైరస్ని నదిలోకి తీసుకువేస్తాడు. క్షణాల్లోనే ఆ వైరస్ నది మొత్తం వ్యాపిస్తుంది. ఈ అజిత్ యొక్క తమ్ముడు. ఆ వైరస్ వల్ల నదిలోని నీళ్ళన్నీ ప్రాణాంతకంగా మారుతాయి. ఈ విషయం తెలియక మహాకుంభమేళకు వచ్చిన భక్తులందరూ నీళ్ళలో మునకలేస్తారు. ఇంకేముంది, కృష్ణమాచారి మనవరాలతో సహా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాలందరూ ఏడుస్తూ తమ వాళ్ళని కాపాడమని వెంటనే మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి అందరినీ అలర్ట్ చేస్తాడు. అజిత్ వెంటనే తన మనుషులతో మహాకుంభమేళకు చేరుకొని వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన జనాల కుటుంబాన్ని పరామర్శిస్తాడు. వెంటనే మీడియా కూడా సంఘటన స్థలానికి చేరుకుంటుంది. అజిత్ మీడియాతో మాట్లాడుతూ దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన జనాలందరూ ఇలా వైరస్ బారిన పడనుంచి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది ప్రజలు మరణమంతున్న ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా దేవుడు మన దేవుడు. ఆ దేవుడు నిజంగానే ఉంటే ఇలా మనకి పరిస్థితి వచ్చిందేనా? అసలు దేవుడు వాడు లేడు, వాడెప్పటికీ రాడు అని అజిత్